హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే 26/7/2026 సండే మేము అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అది ఎక్కడికంటే బోయకొండ గంగమ్మ టెంపుల్. దారి మధ్యలో వెళ్తుండగా మార్నింగ్ టిఫిన్ కోసమని ఇక్కడ ఆపాము. ఇక్కడ మంచి వాతావరణంలో టిఫిన్ సెంటర్ అయితే ఉంది. అది ఎంత నీట్గా ఉందో చూడండి. బాగా అట్టి చెట్ల తోటలో మధ్యలో బాగా కట్టారు. దారి మధ్యలో ఆగి ఇక్కడ పిల్లలు బాగా ఆకలిగా ఉందంటే ఇక్కడ బాగా దోశ బాగా ఉంది, నీట్గా వేశారు. బోండాలు అవి అందరూ బాగున్నాయి. ఎప్పుడైనా మదనపల్లెకు వెళ్ళే దారిలో ఇది కనిపిస్తుంది. సెవెన్ స్టార్ హోటల్ అని ఉంది. బాగుంది, చూసి మీరు కూడా తినండి. ఇంకా చూడండి, మా వాడు చిన్నోడైతే చూడండి చూపిస్తున్నాడు. బోండాలు బాగున్నాయంట. అక్కడ సీను వాళ్ళ వైఫ్. ట్రిప్ బాగానే చూద్దాం ఈసారి. ముందు ఎప్పుడో 6 years బ్యాక్ అందరం కలిసి వెళ్ళాం. ఇదే బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మెట్టికలు వస్తాయి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి కోనేరు ఉంటుంది. ఇక్కడ ఇదంతా కోనేరు. ఇది కొత్తగా కట్టారు. ఇదంతా బాగా కట్టారు, బాగా డెవలప్ చేశారు. కింద నుంచి సిమెంట్ రోడ్డు కూడా బాగా వేశారు. పైకి కార్లు అన్నీ వస్తున్నాయి పైకి. ఇంకా ఇక్కడ చూడండి, రాజశేఖర అమరు కోనేట్లో పోయి అంతా కాళ్ళు అంతా కడుక్కొని ఇంకా దర్శనానికి వెళ్ళాలని రెడీగా ఉన్నారు. చూడండి, వీళ్ళందరం కలిసి 2 బండ్లో వచ్చాము. పిల్లలు వచ్చి ఒక 8 మంది పిల్లలు, 8 మంది పెద్దోళ్ళు, 9 మంది పెద్దోళ్ళు. ఇలా చూడండి, కోనేరు దగ్గర వీళ్ళు ఫోటోలు తీసుకున్నామని ఆగారు అందరు కలిసి. ఇది స్టెప్స్, స్టార్టింగ్ స్టెప్స్. ఇక్కడ అందరూ కొందరు టెంకాయలు కొడతారు, కొందరు దీపం వెలిగించి స్టార్ట్ అవుతారు. కానీ స్టెప్స్ దగ్గరే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. బాగుంటుంది టెంపుల్ అయితే. అందరూ రండి, బాగా చూడండి. ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటంటే, మన మనసులో ఏదైనా కోరుకొని అమ్మవారి దగ్గర ఒక పువ్వు పెడతారు. అది మనం కోరుకున్న కోరిక ఫలించుతుంది అంటే రైట్కి పడుతుంది, ఫలించదంటే లెఫ్ట్కి పడుతుంది. ఇది ఇక్కడ బాగా ఫేమస్. ఎందుకంటే అక్కడి వరకే తీశాను, లోపలికి ఫోన్ అలవ్ లేదు కాబట్టి. ఇది ఇక్కడ స్టాల్స్ పెట్టారు, బాగున్నాయి అన్నీ. అయిపోయిన తర్వాత చికెన్ అంతా కొట్టించి వీళ్ళు అక్కడ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఒప్పిద్దాంలే వాళ్ళు చేస్తారంటే వీళ్ళు మా వాళ్ళందరూ కలిపి మనమే చేసుకుంటే బాగుంటుంది వంట, మనమే చేసుకున్నామని చెప్పి వీళ్ళు రెడీ చేస్తున్నారు. పిల్లలు చూడి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బాడిగలకు ఇస్తారు. ఒక చెట్టు అట్లా 300, 400 మన స్థలాన్ని బట్టి మనం వంట చేసుకునేకి, వాష్రూమ్స్కి, నీళ్ళకి ఒక 500 పే చేయాలన్నమాట. ఇక్కడ 500 పే చేసి ఇక్కడ మేము ఇది తీసుకున్నాం వంట చేసుకోనేకైతే. వంట ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. చూడండి, ఇక్కడే వంట చేసుకొని ఆకలవుతుందంట. ఈయన కడుపు రుద్దుకుంటున్నాడు. అన్ని కూరగాయలు అవన్నీ కట్ చేసుకొని, ఇక్కడ కట్టెలు ఉంటాయో ఉండవో అని మేమైతే గ్యాస్ తీసుకొని పోయాము. ఈమె మా పెద్ద వంటలక్క. చూడండి, వంటలు బాగా చేస్తుందంటే ఈమె భార్గవి పేరు.
మేమైతే ఇప్పుడు కొత్తగా వంటలక్క అని పేరు పెట్టుకున్నాం. చూడండి, బాగా అన్నీ ప్రిపేర్ చేశారు. వంటలు అయితే కలర్ రైసు, నాటుకోడి చికెను, బాయిలర్ చికెను, వైట్ రైసు. ప్రస్తుతానికైతే ఈ ప్లాన్లో ఉన్నారు. ఇది అయ్యేలోపు లేట్ అయ్యేలాగా ఉందని ముచ్చట్లు పెడుతున్నారు. పిల్లలు కూడా బాగా పైనుంచి బొమ్మలు తెచ్చుకున్నారు. అవి తెచ్చుకోవడం జరిగింది, ఇరగొట్టడం జరిగింది అప్పుడే. వీళ్ళు అక్కడ నుంచి మీటింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. బాగానే ఎంజాయ్ చేశారు. ఏమంటే ఇది ఫ్యామిలీ పార్టీ కాబట్టి సైలెంట్ మోడ్లో పోతుంది. అదే బ్యాచులర్ పార్టీ అంటే ఒక రేంజ్లో ఉండు. ఇందో చికెన్ అయింది, రెడీ అయింది. చికెన్ రెడీ చేసిందామా వంటలక్క. వంటలక్క అంటుంటే చాలా నవ్వుతుంది. ఈ పిల్లలు చూడండి, ఆకలి అవుతుందని చికెన్ ఫ్రై చేసి వాళ్ళకి ఇచ్చింటే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక్క ఆకలి అవుతుందంట. ఆడికే లేట్ అయింది, మేము రావడమే లేట్గా బయలుదేరాం. అట్లా అయిందనా లేట్ అయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆకలిగా ఉంది. ఇందో ఈయన లోకేశ్వర్ రెడ్డి అని ఉడికిందా లేదా, ఉప్పు సరిగ్గా ఉందా లేదా, కారం సరిగ్గా ఉందా లేదా అని చికెన్ ఫ్రై చేస్తున్నారు. ఆమె వచ్చి వాళ్ళ వైఫ్, పేరు భార్గవి. బాగుందంట చెప్తాడు, బాగుంది సూపర్ అంటున్నాడు. ఇంకా రెడీ అయింది, కూర్చోడానికి ప్లాన్లో ఉన్నారు. ముచ్చట్లు పెట్టినారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ముచ్చట్లు ఏదో కామెడీ వీడియోలు చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. అన్నం అంతా రెడీ అయింది, వడ్డీయడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అందరూ బాగా ఒకే దగ్గర పట్టవరుచుకొని బాగా తింటూ ఎంజాయ్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆస్లీ హిల్స్కి పోదామని ప్లాన్లో ఉంది. ఆడికే టైం లేట్ అయింది, 4 అవుతుంది ఇక్కడికి. ఈ టైంకల్లా మేము 3:30కి తిన్నాం. లేట్ అయింది వీళ్ళు వంట చేసి ఇదంతా చేసేదానికి. చూడండి, అందరూ ఒకే దగ్గర బాగుంటుంది కదా. ఇట్లా అందరూ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని బాగా అందరూ కలిసి ఒకే దగ్గర అందరు కలిసి తింటే ఇలా ఒక మెమొరబుల్గా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎప్పుడన్నా మనం అనుకోనికైనా ఓహో మేము పోయినాము ఇక్కడ బాగా ఎంజాయ్ చేసినాం అని చెప్పుకోనికి అంటూ ఒక ఏదైనా ఒక వీడియోలు కానీ ఫోటోలు కానీ అందరూ మనం ఇలా ఎందుకు ఎత్తుకుంటారంటే ఒక మెమొరబుల్. ఎప్పుడైనా మన జీవితంలో మన దగ్గర ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్నా కూడా ఓహో మేము అక్కడ పోయినాము, వెళ్ళినాము, బాగా చేసాము, పార్టీలు ఉన్నాయి, బాగా చేసుకున్నాము, తిన్నాము, అది ఇది ఒక ఐడియా, ఒక మెమొరబుల్ లాగా మనకు ఉంటుందన్నమాట. అందుకే ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా మంచి ఫొటోస్ కానీ తీసి పెట్టుకోండి, ఒక ఆల్బమ్ లాగా. హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా చూసుకున్నా, మన మనసు లోన్లీగా ఉన్నా, మనం ఏదో బాధలో ఉన్నా, ఇట్లా అవన్నీ చూసుకుంటున్నా కూడా అప్పుడప్పుడు కొంచెం మనసు రిలాక్స్గా ఉంటుంది. ఓహో మేము అప్పుడు అక్కడ పోయినాం. ఇది ఆస్లీ హిల్స్. ఆస్లీ హిల్స్ ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట. ఆడికి ఈవినింగ్ అయింది, 6 అయింది. ఇంకా అక్కడ లోపల అందు బాగుంది కానీ అంత టైం లేదు మాకి.